మనిషి మనసుకి బానిస, మనసు మాయకి బానిస, మరి మాయ పరమాత్మను బానిస. కాబట్టి పరమాత్మని పట్టుకుంటే మాయ తొలుగుతుంది. మాయ తొలగితే మనసు నిర్మలమవుతుంది. మనసు నిర్మలమైతే మనిషి మహర్షి అవుతాడు అని రమణ మహర్షి గారు తన మాటల్లో చెప్పారు. తనకున్న జ్ఞానంతో పరమాత్మను ఎలా చేరుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. చివరికి తానే పరమాత్మ అవుతాడు అని రమణ మహర్షి గారు చెప్పారు. దేవుని చేరుకోవాలంటే ప్రతి ప్రాణి మౌనంగా ఉండాలి. ఎందుకంటే ప్రతి ప్రాణిని దాని ప్రారంధం ప్రకారం సృష్టికర్త నడిపిస్తాడు. ఎంత ప్రయత్నించినా సరే జరగనిది జరగదు. నివారించడానికి ఎంత ప్రయత్నించినా సరే జరగనున్నది జరగక మానదు. దీనికి తిరుగులేదు. అందువల్ల అన్నిటికన్నా శ్రేష్టమైన పద్ధతి మౌనంగా ఉండటం అని భగవాన్ రమణులు తెలిపారు. దానికి నిదర్శనం నువ్వు చేసే మంచి పని నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలా. అందరికీ నచ్చేట్టు చేయాలంటే దానికి ఈ జీవితం సరిపోదు. ప్రతి కదలిక ఈశ్వరునిదే అని తెలుసుకుంటే చాలు. జరిగేది జరుగుతుంది, జరగనిది జరగదు. ఇది సత్యం కనుక మౌనంగా ఉండటం ఉత్తమం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సారీ ఫర్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో.